న్యూస్ పేపర్లో వచ్చిన ముఖ్యమైన అంశాలు ఏమున్నాయో చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి లెట్స్ సి ఫస్ట్ వన్. ఇండియన్ ఆర్మీలో సుబేదార్, ఇవైతే ఈ పోస్టులకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆర్మీలో వాటి అర్హతలు ఏంటి అంటే ఇక్కడ చూస్తే ఇండియన్ ఆర్మీ స్పోర్ట్స్ కోటాలో, ఇదైతే స్పోర్ట్స్ కోటాలో జాబ్స్, హవల్దార్ లేదా నాయబ్ సుబేదార్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి జూన్ 15 ఆఖరు తేదీ. ఎలిజిబిలిటీ ఏంటి అంటే పోస్టును అనుసరించి 10వ తరగతి లేదా మెట్రికులేషన్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అవివాహితులైన పురుష మహిళా అభ్యర్థులకు మాత్రమే అర్హులు. అంతర్జాతీయ జాతీయ స్పోర్ట్స్ లో ప్రతిభ చాటే ఉండాలి, ఎందుకంటే స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ కనుక. వయోపరిమితి ఏజ్ రిలాక్సేషన్ ఎట్లా ఉంది అంటే కనిష్ట వయోపరిమితి 17 సంవత్సరాల 6 నెలలు, గరిష్ట పరిమితి అయితే 25 సంవత్సరాల వరకు అయితే ఉండాలి. 25 సంవత్సరాలు దాటి 26 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అయితే నాట్ ఎలిజిబుల్. సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అప్లికేషన్ అయితే ఆన్లైన్ ద్వారా, అప్లికేషన్ ఫీజు లేదు. అప్లికేషన్ ప్రారంభమైంది ఎప్పుడంటే మే 15కు ప్రారంభమైంది. లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 15. సెలక్షన్ ప్రాసెస్: అర్హత గల అభ్యర్థులను ఆర్మీ సెంటర్లలో ట్రయల్ కోసం పిలుస్తారు. అభ్యర్థులు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ద్వారా తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు. ఇది ఆర్మీ నోటిఫికేషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.